రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఖరగ్పూర్ లో మాత్రం మేము అన్ని బూతులలో మా ఏజెంట్లను పెట్టగలిగినాం. అదొకటి నేను వ్యక్తిగతంగా బాగా గర్వంగా ఫీల్ ఏజెంట్ ఓకే. అంటే మమతా బెనర్జీ కింద అక్కడ ఏంటంటే ఏజెంట్ పెట్టడానికే భయం, ఏజెంట్లే లేరు ఇప్పుడు. ఇంత కేంద్ర బలగాలు 2 లక్షల మంది ఉన్న వాళ్ళు అక్కడెక్కడ డైమండ్ హార్బర్ లో లేకపోతే ఫాల్టా నియోజకవర్గంలో బీజేపీ గుర్తు మీద టేప్ వేశారు, అట్లా ఉంటది. ఇప్పుడు అంటే పశ్చిమ బెంగాల్ ఏంటంటే ఒక భయాందోళన పరిస్థితి ఎక్కడ చూసినా. అంటే 30 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి సిపిఎం ఏదైతే గుండాగిరి చేసిందో సేమ్ దానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మమతా బెనర్జీ కూడా గుండాగిరి తోటి రాజ్యం నడిపించినది, దాంట్లో ఏం డౌట్ లేదు. సో ఈమెకు వ్యతిరేకంగా ఇప్పుడు పనిచేస్తున్నటువంటి సువేంద్ర అధికారి చేస్తున్నది కూడా గుండాగిరి రాజకీయమే, పెద్ద తేడా ఏం లేదు. మరి గుండాగిరి కాకపోతే గాంధీగిరి ఎట్లా సమాధానం? గాంధీగిరి చేస్తే ఏం చేశారు? లెఫ్ట్ చంపేశారు, రైట్ చంపేశారు. అంటే ఇప్పుడు మీరు ఒకరి గుండాగిరిని సమర్థించినప్పుడు ఇంకో గుండాగిరిని ఎట్లా సమర్థిస్తారు? అంటే ఒక గుండాగిరి అంటే ఇంకోటి చంపుతుంటే వాడు గొడ్డలు పెట్టుకుంటే, వినండి, వాడు చెంపమించి కొడతలేదు, గొడ్డలతో చంపుతుంటే ఏం చేయాలి ఆత్మరక్షణ కోసం? గాంధీ చెప్పినట్టు చెంపమించి కొడుతూ చంపుతున్నాడు కదా. లేదు భారత్, గుండాగిరి అగెన్స్ట్ ది ప్రజాస్వామ్యం అయినప్పుడు ఎవరు చేసినా కూడా గుండాగిరి చేసినప్పుడు ఆత్మరక్షణ వద్దా అంటారా? సెల్ఫ్ డిఫెన్స్ ఎవరు చేసినా తప్పైతే సరే. నేను ఏమంటున్నా అంటే 15 సంవత్సరాల యాంటీ ఇన్కంబెన్స్ ఏదైతుందో అక్కడ గుండా రాజ్యం ఏదైతున్నదో, తర్వాత ఇప్పుడు వచ్చేటువంటి ఏదో పాజిటివ్ రిజల్ట్ భారతీయ జనతా పార్టీ ప్రజలు, వెస్ట్ బెంగాల్ ప్రజలు ఒక మార్పును కోరుకున్నారు, స్వాగతిద్దాం. ఒక మార్పు అనేది వస్తేనే ఎస్టాబ్లిష్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పరిపాలిస్తే వాళ్ళు నియంత్రణగా మారుతారనేదానికి పశ్చిమ బెంగాల్ నుంచి మనకు ఉదాహరణ, లేకపోతే తమిళనాడు ఏదైనా కూడా ఉదాహరణ మనకు చూసినాం అన్నింటిలో వచ్చాడు. ఇలా దేశంలో కూడా చూస్తున్నాము. డెఫినెట్ గా దేశ ప్రజలు కూడా మార్పును కోరుకుంటారు గుండాగిరికి వ్యతిరేకంగా. డెఫినెట్ గా మనం అక్కడ వచ్చేటువంటి ట్రెండ్స్ ను ఆహ్వానిద్దాం. దాంట్లో ఏం లేదు, ప్రజాస్వామ్యంలో ఒక మార్పు అవసరం. అది తమిళనాడులో కావచ్చు, లేకపోతే అది వెస్ట్ బెంగాల్లో కావచ్చు, వచ్చేటువంటి మార్పులను డెఫినెట్ గా మనం ప్రజాస్వామ్యవాదులుగా ఆహ్వానించాల్సిందే. దానికి ఎవరైతే దాన్ని లీడ్ చేస్తున్నారో వాళ్ళకు శుభాకాంక్షలు తెలపాల్సిందే, దాంట్లో నాకేం అభ్యంతరం లేదు. రెండోది, మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు తమిళనాడుకు సంబంధించి నాస్తికవాదం అన్నారు. ప్రజలలో నాస్తికవాదం లేదు సార్, కేవలం లీడర్స్ లలోనే నాస్తికవాదం ఉన్నది. గమనించాలి మీరు, లీడర్స్ మాత్రమే నాస్తికవాదం ముసుకేసుకుంటారు. అక్కడ ప్రజలు నిరంతరం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కంటే గుళ్ళు గోపురాలు తిరిగి బాగా పూజలు చేసి సాంప్రదాయాన్ని పాటించేటువంటి దాంట్లో తమిళనాడు ఉంది, కేరళ ఉంది, గుర్తుపెట్టుకోవాలి మనం. కేవలం లీడర్షిప్ మాత్రమే నాస్తికవాదం గురించి మాట్లాడతారు, సామాన్య ప్రజలు నాస్తికవాదం గురించి మాట్లాడారు. వాళ్ళు ఎప్పుడు దైవభక్తితోటే ఉంటారు. అది వివిధ మతాల వాళ్ళైనా కూడా దైవభక్తితో ఉంటారు అనేది చాలా స్పష్టమైనటువంటిది, మనం గమనించాల్సిందే. మీరు ఇప్పుడు దాకా చెప్పింది కాబట్టి నేను నా అబ్జర్వేషన్ చెప్తున్నా. నాస్తికవాదం అని అంటే కేవలము రాజకీయాలకు ఉపయోగించుకోవడం కోసమే, రాజకీయ నాయకుల కోసమే నాస్తికవాదం అని మాట్లాడుతున్నారు. మీరు అన్నట్టుగా వీటి పక్కన నాస్తికవాదం అంటే కేవలం హిందూ మతాన్ని విమర్శించడమే నాస్తికవాదం అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అయిన దేశం మొత్తం. మిగతా మతాలను విమర్శించేటువంటి ధైర్యము ఈ నాస్తికులకు ఉండదు అనేది చాలా స్పష్టం. నేను కూడా చూసిన, ఇప్పుడు నేను కూడా పనిచేసినోనే కాబట్టి నేను చెప్తున్నా. మీరు అన్న దాంట్లో సత్యం ఉంది. నాస్తికవాదులు కేవలం హిందూ మతాన్ని, ఎందుకంటే హిందూ మతం ఏంటంటే అందరినీ హిందూ సంబంధించిన ధర్మం. నేను మతం అనను, హిందూ ధర్మము అంటేనే బేసికల్లీ నా ఉద్దేశంలో ఇట్ ఇస్ అ సెక్యులర్ ఫోర్స్ యాక్చువల్లీ. సో ఆ సెక్యులర్ ఫోర్స్ ఏంటంటే అందరినీ కలుపుకొని పోతుంది, కాకపోతే అందరినీ క్షమాగుణం ఉంటది కాబట్టి ప్రతి ఒక్కడు హిందువులనే విమర్శిస్తాడు, హిందూ ధర్మాన్ని విమర్శిస్తాడు. ఇది టెండెన్సీ, ఇది ఒక ఫ్యాషన్ చాలా మందికి. జనరల్ గా అన్ని పార్టీలలో ఉన్నదానికి ఫ్యాషన్. ఆ ట్రెండ్ లో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎందుకంటే ఏమయ్యలేదు, వాళ్ళు కూడా అట్నే ఉంటారు. నేనేమనంటే పశ్చిమ బెంగాల్ యొక్క మార్పును డెఫినెట్ గా మనం ఆహ్వానించాల్సిందే. అక్కడ జరిగిన అక్కడ బీజేపీ గెలిస్తేనే కాంగ్రెస్ కి ఏమైనా ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ముస్లిం ఓటు పూర్తిగా తృణమూల్ కాంగ్రెస్ తీసుకుంది. రాహుల్ గాంధీ ప్రసంగాలు కూడా ఎక్కువ మమతా బెనర్జీనే టార్గెట్ చేసినట్టున్నారు ఆయన కూడా. అంటే ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవాన్ని టార్గెట్ చేయాలి కదా. మేము సపరేట్, నేనైతే నేను చేసిన శ్రమ ఇండియా కూటమి కదా, ఇండియా కూటమి కదా. పశ్చిమ బెంగాల్లో నేను బాగా శ్రమ చేసిన మిత్రమా
నేను అక్కడ ఇన్ఛార్జ్ గా ఉండి తృణమూల్ కాంగ్రెస్ తోటి పొత్తులో పోవాలని మా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం చాలా గట్టి ప్రయత్నం చేసింది, ఒక లాబీ. ఆ లాబీకి వ్యతిరేకంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఇన్ఛార్జ్ గా పనిచేసిన దీపాదాస్ మున్షి గారు మమతా బెనర్జీతో పోవద్దని పట్టుబట్టిన వాళ్ళ ఒకటి. నేను అందరికన్నా ముందు పట్టుబట్టిన దాంట్లో నేను రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు చెప్తున్నా. అక్కడ సపరేట్ గా పోటీ చేద్దామని మొదటి నుంచి పట్టుబట్టినటువంటి ఇన్ఛార్జ్లలో నేను ప్రథముని, నేనే ముఖ్యుణ్ణి. సో దాని తర్వాత మా ఇన్ఛార్జ్ అమీర్ సాబ్ కూడా నాకు సపోర్ట్ చేసినారు, మన దీపాదాస్ మున్షి గారు కూడా సపోర్ట్ చేసినారు. సో వీ కుడ్ ఏబుల్ టు కన్విన్స్ నాట్ టు గో విత్ ఎనీబడి ఐదర్. తృణమూల్ కాంగ్రెస్ రెడీగా ఉండేనా? మీరు పోతారు కానీ తృణమూల్ కాంగ్రెస్ అలయన్స్ రెడీ ఉండేనా? వాళ్ళు తృణమూల్ కాంగ్రెస్ కూడా అటువైపు నుంచి కూడా పెద్దగా రెడీగా లేకుండే అండి. తృణమూల్ కాంగ్రెస్ కూడా రెడీగా లేకుండే, చాలా అహంకార పూరితంగా ఉండే ఆమె. సో కాబట్టి కాంగ్రెస్ ని కన్సిడర్ చేసే స్థితిలో ఆమె లేకుండే ఏ చిన్న పార్టీని కూడా. రెండో విషయం ఏంటంటే కాంగ్రెస్ లో ఒక లాబీ పనిచేసింది, అది తృణమూల్ తో పోదామనేటువంటి. దానికి వ్యతిరేకంగా మేము పనిచేసినాము, మేము సక్సెస్ అయినాము. ఇవాళ అక్కడ సక్సెస్ కావడానికి అంటే మీరు అన్నట్టుగా మాకు అస్తిత్వం దొరకడానికి నేనైనా అంటే కరగపూర్ లో నేను అన్ని చోట్ల బూత్ ఏజెంట్ ను పెట్టగలిగినానంటే ఎంత శ్రమ చేయాల్సి వచ్చిందో మాకు తెలుసు. ప్రతి క్షణం ఎంత ఇబ్బంది పడాల్సి వచ్చిందో తెలుసు. కనీసం ఇవన్నిటిని కూడా మార్పు రావాల్సిందే, తప్పనిసరిగా రావాల్సిందే. ఒక బ్రేకింగ్ న్యూస్ అంటుంది. చెన్నై సిటీలో 16కు 16 సీట్లు టీవీకే పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఈ సునామీలో టీవీకే సునామీలో స్టాలిన్, పెద్ద స్టాలిన్, చిన్న స్టాలిన్ ఇద్దరు కూడా కొట్టుకుపోతున్న పరిస్థితి. వీళ్ళిద్దరూ సేఫ్ సీట్లు. ఎందుకంటే చెన్నై సిటీ అంటే డిఎంకే, డిఎంకే అంటే చెన్నై సిటీ. ఈవెన్ జయలలిత కూడా దాన్ని కదిలించలేకపోయింది. రెండోసారి 2016లో అధికారంలోకి వచ్చినప్పుడు 134 సీట్లు అన్నాడీఎంకే వచ్చింది, 100 సీట్లు డిఎంకే వస్తే చెన్నై ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా డిఎంకే క్యాప్చర్ చేసుకుంది. సో చాలా స్ట్రాంగ్ హోల్డ్ డిఎంకేకు చెన్నై సిటీ అనేది. బట్ ఆ చెన్నై సిటీలో